కాబట్టి వైసీపీలో జగన్ గారు కాక ఇంకో 10 మంది నెగ్గారు కదండి. ఈ 10 మంది కూడా జగన్ వదిలేద్దాం అని చెప్పేసి ఒక నిర్ణయానికి వస్తూ ఉన్నారట. అది ఎలాగంటే పాపం ఆ 10 మందికి అసెంబ్లీకి వెళ్ళాలి, అసెంబ్లీలో మాట్లాడాలి. మనం అసెంబ్లీలో మాట్లాడే ఆ వీడియోని ఆ టీవీలో మన ప్రాంత ప్రజలు చూడాలి. ఓహో, మన ఎమ్మెల్యే గారు మన నియోజకవర్గం గురించి మాట్లాడారా, అది ఇవాళ టీవీలో మన ఎమ్మెల్యే గారు కనిపించారా అని మన వాళ్ళతో మనం అనిపించుకోవాలని చెప్పేసి పాపం వాళ్ళు ఉవ్విళ్ళు ఊరుతున్నారు, ఉత్సాహపడిపోతున్నారు, సరదా పడిపోతున్నారు. ఇంకోటి ఏంటి చెప్పిన, ఈ 10 మంది ఎమ్మెల్యేలో 4 తొలిసారి ఎమ్మెల్యేలు అయ్యారట. పాపం వాళ్ళకైతే ఎంతో ఆనందంగా ఉందట. అసెంబ్లీకి వెళ్దాం, అసెంబ్లీలో మాట్లాడదాం, అసలు ఏంటో చూద్దాం. ఇప్పుడు దాకా అసెంబ్లీ బయట నుంచి చూసాం, లోపలికి ఇప్పుడు దాకా వెళ్ళలేదు, టీవీలో చూడటమే తప్పితే. లోపలికి వెళ్ళి కూర్చుందాం, అసెంబ్లీ సమావేశాలు మొత్తం ఏం జరుగుతుంది ఏంటో తెలుసుకుందాం, విశేషాలు అందరూ పరిచయం అవుతారు. వీలైతే సరే ప్రతిపక్షమైనా ఇంకోటైనా ఏదో ఒక మంత్రిని పట్టుకుని మంచి చెడ్డ మాట్లాడుకుని హాయిగా మా నియోజకవర్గానికి ఎంతో ఒక నిధులు రాపట్టుకుందాం అని చెప్పేసి పాపం వాళ్ళు ఎంతో ఆశగా చూస్తున్నారట. అలాగే ఆశతో పాటు వాళ్ళకి భయం కూడా ఉంది. ఇలా వెళ్లకుండా కూర్చుంటే రేపొద్దున మా శాసనసభ సభ్యత్వం రద్దు చేసేస్తారేమో. నారమ్స్ కూడా ఉన్నాయి అలాగా, రాజ్యాంగబద్ధంగా అసెంబ్లీ సమావేశాలకి ఏకదాటికి వెళ్ళటం మానేస్తే మా సభ్యత్వం రద్దు అయిపోతుంది, రేపొద్దున మేము కోర్టుకి వెళ్ళినా పని అవ్వదు, ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి మేము నగ్గాం, పైగా గతం ఎలాగున్నా 2024లో వైసీపీ సింబల్ మీద నగ్గామంటే గొప్పే. మాకు ఇండివిజువాలిటీ ఉంది కాబట్టి, వ్యక్తిగతంగా మాకు మా కుటుంబాలకి మంచి పేరు ఉంది కాబట్టి ప్రజలు మమ్మల్ని ఓటేసి గెలిపించారు. జగన్ చూసి మాకు ఓటేయలేదు. కానీ ఇంత కష్టపడి నగ్గిన కనీసం అసెంబ్లీకి వెళ్ళి 10 నిమిషాలు కూర్చునే అదృష్టం, భాగ్యం కూడా మాకు ఈ జగన్ కల్పించట్లేదు. ఎన్నిసార్లు అడిగినా వద్దనే మొండిగా చెప్పేస్తున్నాడు. ఇతను రిక్వెస్ట్ చేసుకుంటున్నాం మేము, సార్ మాకు అవకాశం ఇవ్వండి, పోనీ మీరు రాకపోయారు మేమన్నా వెళ్తాం, ప్రజా సమస్యల మీద అక్కడ పోరాడతాం, గళం ఇస్తామంటే నో కుదరదు అంటున్నాడు. ఏంటి ఇది? ఈ డిక్టేటర్షిప్ ఏంటి? కమాండింగ్ ఏంటి? డిమాండింగ్ ఏంటి? మేము ఎమ్మెల్యేలు, మేము పాలేలు కాదు కదా అని చెప్పేసి వాళ్ళు లోపల మదన పడిపోతున్నారట, చాలా బాధపడిపోతున్నారట. ఇంకా బాధపడి సరే ఇంక ఈ అసెంబ్లీ సమావేశాలు అయిపోయిన తర్వాత నెక్స్ట్ అసెంబ్లీ సమావేశంలో కూడా ఈయన ఇలాగే మనం వెళ్ళొద్దు అని చెప్పేసి కానీ అంటే మనం ఆయన మాట అనుకుని డైరెక్ట్ వెళ్ళిపోదాం. ఏం చేసుకుంటాడో చూద్దాం. ఏదన్నా చేస్తే పార్టీకి రాజీనామా చేస్తాం, పదవి ఏమైపోదు, ఇండిపెండెంట్ ఎమ్మెల్యేకి ఉండిపోతాం. అలాగైనా సరే అసెంబ్లీకి మనం హాజరు కావచ్చు స్వేచ్ఛగా. లేదంటే ఎవరైనా ఏ జనసభలో టీడీపీ రమ్మనంటే పార్టీలో పోదాం. అంతేగాని ఈ టార్చర్ని మనం భరించలేమని చెప్పేసి ఒక నిర్ణయానికి వచ్చారటండి. చూద్దాం, ఇది కూడా జరిగే అవకాశం ఉంది. థ్యాంక్ యూ.